founder and CEO of Realtor Oxygen and legendary award winner, 30 years of experience in real estate, డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సో వాళ్ళ సలహాలు సూచనలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నేను చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఒక ఫన్నీ క్వశ్చన్ అనమాట. మీరు ఇండస్ట్రీలో ఉండబట్టి 30 years అవుతుంది. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా చెప్పగలరా? మీరు ఫేస్ చేసిన ఫన్నీ ఇన్సిడెంట్. ఛాలెంజెస్ అడుగుతారు కానీ నువ్వు ఫన్నీ అడిగితే ఎట్లా? ఫన్నీ ఉండదు కదా. లైక్ బయ్యర్స్ కానివ్వండి, ఇప్పుడు వాళ్ళు వస్తారు తీసుకుంటామని అడుగుతారు, అలా ఏమన్నా మీకు ఎక్స్పీరియన్స్? క్వశ్చన్ చెప్పాలంటే ఫన్నీ. ఇప్పుడు చాలా మంది వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. జనరల్గా ఏమంటే మీరు ఎప్పుడు వచ్చిన సైట్ విజిట్కి వైఫ్తో రండి అంట. అంటే మా వైఫ్తో మీ కంపెనీకి పని ఏంటంటే, నాకేం పని లేదండి, మీకే పని ఉంటుంది, వైఫ్ లేకుండా మీరు డెసిషన్ తీసుకుంటారా? లేదు అని. మరి మరి మళ్ళీ 2 సార్లు ఒకసారి రావచ్చు కదా అనవచ్చు. రెండోది, ఎన్ని రోజులు బట్టి చూస్తున్నారని అడుగుతాను. అడిగితే 3 నెలలు బట్టి చూస్తాం బాబు అని. ఎన్ని చూసారు? 35 ప్రాపర్టీలు చూసాం. సారీ సార్, నేను నీతో వర్క్ చేయను. ఎందుకంటే 35 ప్రాపర్టీలు చూసి మీకు ఒక్కటి కూడా నచ్చలేదంటే మీకు ఏం కావాలో మీకు తెలియదు. యూ డోంట్ హ్యావ్ క్లారిటీ ఇన్ వాట్ యూ వాంట్. బడ్జెట్ అడిగితే ఓపెన్ అంటాడు, బిహెచ్కే అంటే ఓపెన్ అంటాడు, ఏరియా అంటే ఇంకా ఎలా కొంటారు? దిశ లేకపోతే ఎలా వస్తారు? సో ఇది ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకో లాస్ట్ది ఏంటంటే, ఫోన్ చేసి సార్ నేను 5 కోట్లు పెడతాను, ఒక్క నిమిషంలో చెప్పండి అంటారు. ఒక్క నిమిషంలో ఎట్లా చెప్తాను? 5 కోట్లు వాల్యూ పెట్టినప్పుడు టైం స్పెండ్ చేయాలి, కేసు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళనుకోండి, 1000 రూపాయలు 500 కడతారు, కన్సల్ట్ ముందు కట్టేస్తారు. కట్టేశాక మీరు వెళ్తారు. సపోజ్ మీ 3 ఫ్రెండ్స్ వెళ్ళారు, ఫుడ్ పాయిజన్ అయింది, 3 వెళ్ళారు నెక్స్ట్ డే మార్నింగ్. 3కి ఒకటే మందులు ఇస్తాడా? లేదు, ఇవ్వడు. ఎలాగైనా మందులు ఇస్తాడా? లేదు. ఏం చేస్తాడు? చూస్తారు అసలు కేసు ఇంట్రోగేట్ చేస్తారు. నువ్వు ఎప్పుడు తిన్నావు, ఏం తిరిగావు, ఎక్కడ తిరిగావు అన్నీ అడుగుతాడు. అడిగిన తర్వాత మందులు ఇస్తాడా? ఇవ్వడు. టెస్టులు రాసాక వచ్చిన తర్వాత మందులు ఇచ్చి 3 రోజులు వాడు, తగ్గపోతే రా అంటాడు. ఆయన దేవుడి తర్వాత దేవుడు, నీ కెనాట్ బి ఏ గాడ్ కదా, ఈజ్ లైక్ ఏ గాడ్. ఈ క్వశ్చన్లు అడిగినప్పుడు నేను 5 కోట్లు పెడుతుంటే కనీసం ఒక 5 గంటలు స్పెండ్ చేయాలి కదా. అవును. చాలా సిల్లీగా అనిపిస్తుంది నాకు. 5 CR అన్నది చిన్న అమౌంట్ కాదు. 5 CR కదా, 1 CR అయినా మీకు 5 CR అంటే తక్కువ, నాకు 1 CR అంటే కూడా ఎక్కువ. నాకు కూడా ఎక్కువనే సార్. సో కరోనాకి ముందు, కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ అన్నది ఎలా చేంజ్ అయిందంటారు సార్? లేదు, ఎప్పుడు కూడా నేను ఒక డైలాగ్ చెప్తాను, తిండి బట్ట గూడు, రోటీ కపడా మకాన్. ఇవి లేకుంటే ఎవరైనా కరోనా ఉన్నదానికి తిండి మానేశారు మీరు? లేదు. నేను మానేసానా? ఎవరు మానలేదు. మీ ఇంట్లో మానలేదు, పబ్లిక్లో ఎవరు. ఇంకా ఎక్కువ ఫుల్ అయింది, హోటల్స్ ఖాళీగా ఉన్నారు. హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది. రైట్ ఫుడ్, బ్యాలెన్సింగ్, జిమ్లు, హెల్త్లు, క్లబ్లు అన్నీ ప్రతి దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. సో అంటే రోటీ కపడా మకాన్ అంటే ఎప్పుడు కూడా ఈ 3 లేకపోతే బతకలేదు మనిషి. బట్టలు లేకపోయినా నువ్వు బతకలేవు, తిండి లేకపోయినా బతకలేవు. ఓకే. సో రోటీ కపడా మకాన్, ఇల్లు లేకపోయినా బతకలేవు. సో కొద్దిగా స్లో డౌన్ అయిన మాట వాస్తవం. కరోనా టైంలో కొద్ది తగ్గింది. అయితే తగ్గినా మొత్తం జీరో అవ్వలే. వర్చువల్ సైట్ విజిట్ చేసాం. జనరల్గా సైట్ విజిట్ ఫిజికల్గా చేస్తాం. మేము కరోనాలో ఎక్కువ సేల్స్ చేసాం. యాక్చువల్లీ చాలా మంది తెలియని నగ్న సత్యం ఏంటంటే, కరోనాలో కూడా మా సేల్స్ యథావిధిగా జరిగిన 1-2 ఎక్కువనే జరిగాయి. ఎందుకంటే సైట్ విజిట్ అంటే ఫిజికల్లీ వెళ్ళి వాళ్ళు వచ్చి చూసి 2-3 సార్లు వర్చువల్ అనుకు జూమ్లో పొద్దు చూపిస్తూ సాయంత్రం డెసిషన్ అవుతుంది. చాలామంది యూఎస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు ట్రావెల్ చేయలేదు, ఆన్లైన్లో వర్చువల్ సైట్ విజిట్ చేసి సైట్స్ క్లోజ్ చేసాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ ది క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ. ఇప్పుడు టాటా ఉంది కంపెనీ, కరోనా వచ్చిందని టాటా కంపెనీ సేల్స్ పడిపోయిందా? లేదు. అదే లోకల్ గల్లీ కంపెనీ అంటే ఉండొచ్చు, పోవచ్చు. టాటా కానీ, బ్రిటానియా కానీ, గోద్రేజ్ కానీ కంపెనీలు చూసుకుంటే, రేమండ్స్ కానీ, ఎవర్ గ్రీన్ బిజినెస్. అవునా? సో ఇట్ ఓన్లీ హౌ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ స్ట్రాటజీ. అంటే మీ స్ట్రాటజీ చేంజ్ చేయాలి, పరిస్థితి బట్టి, సిచ్యువేషన్ బట్టి మీ స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీ అంటే ఎవరికి చెప్పకుండా చేసేది స్ట్రాటజీ, చెప్పి చేస్తే స్ట్రాటజీ కాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యు ఆర్ అలైనింగ్. అక్కడ ఉన్న కరెంట్ పొజిషన్ అంటే మీరు చేయగలిగేది ఏంటి. కొన్ని చేయలేము. మనం డైరెక్ట్ మాస్కులు పెట్టినా ఎవరు ఒప్పుకుంటారు, భయపడుతున్నారు. ఈ అమ్మాయికి అబ్బాయికి కరోనా ఉందో, మాకు వస్తుందని వదిలేసి సైట్ వద్దండి. సో జూమ్లోనో లేదా వీడియో కాల్లో చేస్తే ఎవరికి రాదు. నువ్వు మీ ఇంట్లో ఉంటావు, వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఆఫీస్లో ఉంటారు, దెన్ యూఆర్ వర్కింగ్ ఇట్. సో థింగ్స్ వర్ మేడ్ ఈజియర్. సో నా ప్రకారం ఛాలెంజింగ్ ఉంది. ఛాలెంజింగ్ ఫర్ ఇట్స్ లైక్ ఎ మ్యాథమెటిక్స్. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో నువ్వు 4 స్టెప్లు వేస్తే 10 మార్కులు వస్తాయి. హిస్టరీలో 4 పేజీలు వస్తే 10 మార్కులు, 5 మార్కులు ఇస్తాడు. 7 కంటే ఎక్కువ కూడా. ఇంగ్లీష్లో కానీ, సోషల్లో కానీ, హిస్టరీ, జోగ్రఫీ వీటిలో ఇవ్వడు. మామూలు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓకే. సో
So it is like mathematics. If you understand the logic, you can do the business. If you సాంస్క్రిట్లో ఏది రాసినా 100 కదా సార్, సాంస్క్రిట్లో ఏది రాసినా 100 కదా. అందుకనే చెప్పలేదు. సాంస్క్రిట్ కామన్గా చూసుకుంటే మా కేంద్రీయ స్కూల్, ఆర్మీ స్కూల్, మా ఫాదర్ వాజ్ ఆర్మీ ఆఫీసర్. సో మాకుండేది సంస్కృత్ కంపల్సరీ. తెలుగు స్కూల్స్లో సంస్కృత్ కంపల్సరీ కాదు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు. హిందీ కూడా అంత మాత్రం, తెలుగు ఉంటుంది, కొద్దిగా ఇంగ్లీష్. మా దాంట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృత్, ఫ్రెంచ్ అన్నీ ఉండేవి కంపల్సరీ మాకు. ఎప్పుడు బిలో 10th క్లాస్. ఓకే. సో దట్స్ ద డిఫరెన్స్. సో ఇప్పుడు చాలామంది ఇండిపెండెంట్ హౌసెస్ కంటే కూడా విల్లాస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్? లగ్జరీ అండ్ కంఫర్ట్. ఎందుకంటే ఒకప్పుడు చిన్న ఎగ్జామ్, రైల్వే స్టేషన్ ఉందనుకోండి, మీరు చిన్నప్పుడు చూసుంటే ఫస్ట్ జనరల్ కంపార్ట్మెంట్ ఫుల్ అవుతుంది, తర్వాత సెకండ్ క్లాస్ స్లీపర్ ఫుల్ అవుతుంది, దాని తర్వాత థర్డ్ ఏసీ, దాని తర్వాత సెకండ్ ఏసీ, దాని తర్వాత ఫస్ట్ ఏసీ, దాని తర్వాత కూపే అని క్యాబిన్స్ ఉంటాయి. ఇలా ఫిల్ అయ్యేది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఫస్ట్ కూపే, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్, లాస్ట్ స్లీపర్. ఎందుకంటే దెర్ ఇస్ ఎ పారాడైమ్ షిఫ్ట్. 180 degrees to 360 degrees షిఫ్ట్ అయింది. అంటే బయింగ్ కెపాసిటీ పెరిగింది, అర్నింగ్ కెపాసిటీ పెరిగింది. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అనుకున్నాం, భార్యకు 1 లక్ష, భర్తకు 1 లక్ష, ఇద్దరు లవ్ మ్యారేజ్, 2 లక్షలు, ఒక 50,000 ఖర్చు పెడతారు, ఒక 50,000 సేవ్ చేస్తారు, ఒక 1,00,000 రూపాయలు పెట్టి ఈఎంఐ కడతారు. సో బయింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ యూ ట్రై టు ఎంజాయ్. సో ఇండిపెండెంట్ హౌస్లో ఏంటంటే సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు. ఇప్పుడు సపోజ్ మీ అమ్మ నాన్న ఎవరైనా మదర్ ఫాదర్స్ ఉన్నారనుకోండి, మీరు ఉద్యోగంకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఈ రోజుల్లో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఈవెన్ చిల్డ్రన్ హ్యావ్ టు వర్క్ టు సర్వైవ్. 5 లక్షలు, 4 లక్షలు సంవత్సరం స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు అంటే వాళ్ళు కాదు. మేము మొత్తం 1 lakh కూడా అవ్వలేదు. మొత్తం పిహెచ్డీ చేసిన దాకా 1 lakh కూడా అవ్వలేదు. ఇప్పుడు మా అబ్బాయికి ఒక్క సంవత్సరం 3 లక్షలు కడుతున్నాం. సో దట్స్ హౌ ది సినారియో హస్ చేంజ్. సో అందుకని మెయిన్లీ పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ లెస్ అమ్యూనిటీస్ అండ్ కంఫర్ట్. అక్కడ ఇండిపెండెంట్ హౌస్ మంచిదే, బట్ ఏముండవు మీకు. స్విమ్మింగ్ పూల్ ఉండదు, క్లబ్ హౌస్ ఉండదు, ఏ అమ్యూనిటీ ఏదైనా కావాలంటే బయటికి వెళ్ళాలి. గేటెడ్ కమ్యూనిటీ అంటే 2,000, 3,000 ఫ్లాట్స్ ఉంటాయి, లేకపోతే 500 to 1,000 ఫ్లాట్స్ ఉంటాయి. ఆ ఫ్లాట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఏదైనా రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళాలి, అమ్మ నాన్నకి ఏదైనా ఇబ్బంది, అత్త మామ గారికి ఏమైనా ఇబ్బంది అయింది, దగ్గరలో హాస్పిటల్. ఇప్పుడు ఎక్కడో మీరు సపోజ్ దమ్మాయి కూడా నాగారం ప్లేస్ ఉంది, అక్కడ నుండి ఇప్పుడు గచ్చిబౌలి లేకపోతే సికింద్రాబాద్ రావాలంటే ఎంత టైం పడుతుంది? 2-3 hours. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి అంటే దే ఆర్ నౌ లిటరల్లీ ఫాలోయింగ్ ది వెస్టర్న్ కల్చర్. వాళ్ళేంచి మన అమ్మాయిల చీరలు కట్టుకుంటున్నారు, గుడ్లు కడుతున్నారు. మనం రివర్స్, వాళ్ళు ఆఫ్ డ్రెస్లు వేసుకొని అదేంటి క్లబ్లు, పబ్లుకి వెళ్తున్నాం. సో దే ఆర్ ఎక్స్చేంజింగ్ దేర్ ఐడియాస్. వాళ్ళు మనలాగే అవుతాం, మనం వాళ్ళలాగే అయిపోతున్నాం. సో వాళ్ళు మంచి దారిలో వెళ్తే మనం చెడ్డ దారిలో వెళ్తున్నాం అని అర్థం. కానీ విల్లాస్కి మెయింటెనెన్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. బట్ 10,000, 5,000 ఈజ్ ఫైన్. బట్ వై 25,000, 30,000 పే చేసేవి కూడా ఉన్నాయి మెయింటెనెన్స్కి. ఎందుకు డైలాగ్ తెలుసా? కుచ్ పానే కే లియే ఏంటి కుచ్ కోనా హై. నేను మార్చేసాను దాన్ని. కుచ్ పానే కే లియే కుచ్ కర్నా హై. అంటే మీకు ఎమ్యూనిటీస్ కావాలనుకున్నప్పుడు, మీకు దీని ముందు ఇంకో ఎగ్జాంపుల్స్, మీరు ఇడ్లీ ఉన్నది అనుకోండి, లేకపోతే దోశ ఉంది. దోశ బండి మీద, రోడ్డు మీద బండి ఉంటుంది, వేడి చేసేస్తాడు, పక్కన నాలా ఉంటుంది, ఒకటి తీస్తే 30 రూపాయలు, 40 రూపాయలకి వచ్చేస్తుంది. అదే దోశ షాన్బాగ్, కామోతీలో అనుకోండి, 150 రూపీస్ ఉంటుంది. అదే దోశ మీరు కృష్ణాపురాకి వెళ్తే 500-1000 రూపాయలు ఉంటుంది. మినప్పప్పు లేకుండా దోశ వస్తుందా? దెన్ వై ఆర్ యూ పేయింగ్? ఓకే. సో యూ ఆర్ గెటింగ్ ఏ కంఫర్ట్. యూ హ్యావ్ ఎ స్విమ్మింగ్ పూల్, అక్కడ స్విమ్ చేస్తుంటారు, మొక్కలు ఉంటాయి, ల్యాండ్స్కేపింగ్ ఉంటుంది, కుర్చీ లాగడానికి ఒకడు, తలుపు లాగడానికి ఒకడు, కార్ పార్క్ చేయడానికి ఒకడు, సప్లై చేసిన సర్వర్ ఒకడు, ఆర్డర్ తీసుకున్నాడు. వీళ్ళందరికీ డబ్బులు ఎవరు ఇస్తారు? మనమే వాళ్ళు. నో కంపెనీ విల్ డూ అట్ ఇట్స్ ఓన్. సో అలాగేంటంటే ఇక్కడ లగ్జరీ ఏంటంటే అమ్యూనిటీస్ దే ఆర్, అంటే వాడతామా లేదని పక్కన వాళ్ళు చెప్పుకోవడానికి. ఒక కప్పులు వచ్చారు నా దగ్గర, కప్పులు వచ్చి మంచి మల్టీనేషనల్ కంపెనీలో చేస్తున్నారు, ఇండిపెండెంట్ స్టాండ్ అలోన్ బిల్డింగ్. వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నారు, ఆ రేటు వర్కౌట్ కావట్లేదు వాళ్ళకి. సో దే టేకెన్ అన్ ఇండిపెండెంట్ స్టాండ్ అలోన్ బిల్డింగ్, కానీ అక్కడ అమ్యూనిటీస్ లేవు. ఏమంటే జిమ్ ఉంది, సెక్యూరిటీ, అది ఎమ్యూనిటీస్ కాదు కదా. సో వాళ్ళు అన్నీ చేసుకొని క్యాన్సిల్ చేద్దామని మనకి స్విమ్మింగ్ పూల్. వాళ్ళిద్దరూ 45-50 years ఏజ్ మధ్యలో ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. సో నేను అడిగాను, మీరు ఎన్ని రోజులు స్విమ్మింగ్ చేస్తారు అన్నాడు. బయటకు నేను చేయనండి, మీ ఆయన చేయడు, పిల్లలు పెద్దలు అయిపోయి 45 అంటే 20 years పిల్లలు ఉన్నారు. మరి ఏదైనా పక్కన వాళ్ళు చెప్పుకోవడానికి, మా ఇంట్లో ఇది స్విమ్మింగ్ పూల్ ఉంది, క్లబ్ హౌస్ ఉందండి, దానికి 5-10 లక్షలు ఎక్కువ కడుతున్నారు కదా అని చెప్తే అప్పుడు తీసుకున్నారు. ఓకే, కరెక్టే కదా అని. అట్లానే చాలామంది ఏదైనా చెక్ ఇవ్వాలంటే రావుకాలం ఉంది, మంచి రోజు కాదని. నేను అడిగాను ఒక క్వశ్చన్, 1 కోటి రూపాయలు నీకు లాటరీ వస్తే రావుకాలం మానేస్తారా అన్న. మానేనండి. మరి అది మానేనాడు, ఇది ఎందుకు మానేస్తా?
ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ కంఫర్ట్ జోన్, అవర్ ఎఫోర్డబిలిటీ. నీడ్ అండ్ వాంట్ రెండు ఉన్నాయి వర్డ్స్ ఇంగ్లీష్. నీడ్ అంటే ఏంటి నీ ప్రకారం? ఏంటి? నాకు కంఫర్ట్ ఉన్నవి నాకు కావాలి. వాంట్ అంటే? నాకు నీడ్ ఉన్నదే, వాంట్ అంటే కూడా అదే కదా సార్, నాకు కావాల్సినవన్నీ. నీడ్ అంటే నీకు దాహం వేస్తుంది అనుకోండి, మంచినీళ్ళు తాగితే నీడ్ తీరుస్తుంది. వాంట్ అంటే నాకు కొబ్బరి బొండం కావాలి, లస్సీ కావాలి, జ్యూస్ కావాలంటే వాంట్. సో ఇక్కడ నీడ్ వాంట్ అని నువ్వు చూసుకోవాలి. వాంట్ అనేవాడు లగ్జరీ. అంబానీ, అదానీ వీళ్ళందరూ లగ్జరీ. ఒక వెళ్ళ 15,000 కోట్లు అంటుంది యాంటీలా బిల్డింగ్ బాంబేలో. వెరీ లగ్జరీ సార్, వెరీ ఎక్స్పెన్సివ్. సో ఎలాంటిది అంటే మీరు అది చూసుకోవాలి. మీరు ఏం అఫోర్డబిలిటీ ఉంది, మీకు కంఫర్టబుల్ ఉంటే ఎక్కువ అడుగుతారు. లేదంటే ఇప్పుడు బెగ్గర్ ఉన్నాడు, రోడ్డు మీద పడుకున్నాను, కాలువ పక్కన కూడా నిద్ర వస్తుంది. డబ్బులు ఉన్నాడు 100 కోట్లు, నీలో 100 కోట్లు ఉన్నారు అనుకోండి, ఏసీ రూమ్లో ఉంటే నిద్ర రాదు. ఆ 100 కోట్లు ఏమవుతుందని భయం. మీరు అన్నమాట నిజం అవ్వాలని కోరుకుంటున్నా సార్. నిజం అయితే చాలా మంది అయింది. అంతమంది 35 మంది అమ్మాయిలు 15 మంది అబ్బాయిలు లాంచ్ చేశాను. అందరూ ఇప్పుడు బాగా చేసుకుంటారు. 100 CR సార్ డైరెక్ట్. 50% రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటారు. తప్పకుండా అప్పుడు మీ సలహాలని. అప్పుడు మమ్మల్ని అడిగితే మేము కానీ కెమెరామెన్స్ ఎవరు మీరు అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతారు.